ఇప్పుడు నాకు 49 వచ్చింది. ఈ 49 ఏళ్లలో ఆసుపత్రులకు పరిగెత్తడం, కష్టపడితే రూపాయి సంపాదించింది నాతో తీసుకుపోవడం, లేకపోతే అప్పులు చేయడం, ఏదో ఒకటి చేసే ఆసుపత్రులు ప్రతిదానికి ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళే ధైర్యం లేదు. రెండోది ప్రైవేట్ హాస్పిటల్ మీదనే డిపెండ్ అయ్యాం. దాని వలన జీవితంలో అంతో ఎంతో సంపాదించుకుని కట్టుకోవాల్సినటువంటి ఏమీ ఉంచుకోలేకపోతున్నాం, హాస్పిటల్కే వస్తున్నాం. అట్లాంటి బ్రతుకులలో మధ్యతరగతి బ్రతుకులు అంటే నాకంటే సాధ్యం కాదనుకోండి, మధ్యతరగతి బ్రతుకులలో అయితే ఇంకా అట్లాగే ఉంది. అంటే ఇప్పుడు ఆ మధ్యతరగతికి కూడా పేదవాళ్ళుగా గుర్తించి వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఎన్ని సంవత్సరాలండి నేను చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా గమనించింది. నా 6th క్లాస్ అప్పటి నుంచి మేము గుడివాడలో ఉన్నప్పుడు, గుంటూరులో ఉన్నప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రతి ఏడాది 2-3 సార్లు కమ్యూనిస్టులు ఎవడో ఒకడు ప్రచారం చేస్తాడు. ఏమని ధర్నాలు చేస్తారు వాళ్ళు. ధర్నాలను రెచ్చగొట్టడం కోసం జనాలు పోగేయడానికి ఏం చేస్తారంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు, కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తారు, రేషన్ కార్డులు వచ్చేసినాయి, ఓకే అయిపోయినాయి, మీరు అర్జెంటుగా అప్లై చేసేసుకోండి అంటారు. పేపర్ కూడా అది వెరిఫై కూడా చేసి కూడా వేసేస్తారు. అది చూసి మా నాన్నమ్మ ఎవరో పక్కన మాట్లాడుకుంటారు, రేషన్ కార్డులు ఇస్తున్నారంట. ఎక్కడ అంటే ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళి అప్లికేషన్ పెట్టాలి. నేను బయలుదేరి అక్కడ ఏది కుమ్మరపాలెం సెంటర్ దగ్గర నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే 10 రూపాయలు పట్టుకుని వెళ్ళాలా. అక్కడ ఒక అప్లికేషన్ ఆ పక్కన ఉన్న టైప్ ఇన్స్టిట్యూట్లో ఇస్తాడు, ఓ తోకచొక్క స్టాంపు ఒకటి, అది అతికించుకుని రాసి దాంట్లో వేసి రావటం.